స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. హలో నమస్తే, నేను మీ ఆయుష్రామ్. శ్రావణ మాసం అంటేనే పవిత్రమైన మాసం. ఈ పవిత్రమైన మాసంలో పవిత్రమైన రోజుగా భావిస్తారు శుక్రవారాన్ని. ఈ శుక్రవారం రోజు మహిళలు చాలా నోములు నోయడం కానీ పూజలు చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు డాక్టర్ రక్షిత గారు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎలాంటి పూజలు చేస్తున్నారు, ఎలాంటి నోములు నోస్తున్నారు, ఆ విశేషాలన్నీ తెలుసుకోవడానికి మనం ఇప్పుడు డాక్టర్ రక్షిత గారు మనం ఆహ్వానించారు. ఆ విషయాలన్నీ లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం రండి. నా పేరు చిలుకూరి ప్రణీత్ కుమార్ శర్మ. నేను ఉండేది విద్యానగర్లో ఉంటాను. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గారు, ఇప్పుడు ఈ శ్రావణ మాసం అంటేనే పవిత్రమైన మాసం. ఇందులో శుక్రవారానికి ఎందుకు ఇంత శుక్రవారం అనేది ఇంత గొప్పగా జరుపుకుంటారు? వాస్తవానికి శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసము. ఇందులో ప్రత్యేకించి 2వ శుక్రవారము అమ్మవారికి సంబంధించింది, లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి శుక్రవారంగా మనము తీసుకుంటాము. ఈ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి 2వ శుక్రవారం రోజు వరలక్ష్మి అమ్మవారిని మనం కొలుచుకున్నట్టు అయ్యేదంటే, ఆ లక్ష్మీ అమ్మవారు మనకు కనికరించి వరాలను ప్రసాదించి మనం తలుచుకున్నటువంటి పనిని శీఘ్రంగా చేయడానికి ఆ లక్ష్మీ అమ్మవారు అనుకూలిస్తారు. ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ముత్తైదువులు నోచుకుంటారు. ఆ ముత్తైదువులు వారి యొక్క నిండు నూరేళ్ల జీవితము, పచ్చని సంసారము, అదేవిధంగా వారి యొక్క అష్టైశ్వర్యాలు వారికి సిద్ధించాలని చెప్పేసి ఈ వ్రతాన్ని వారు ప్రత్యేకించి చేసుకుంటారు. ముత్తైదువులైతే వారి 5వ తరం కాపాడుకోవడానికి, అదేవిధంగా అమ్మవారు వారి ఆయుష్ అంతా ఉండేంత వరకు కూడా వారికి 5వ తరాన్ని ప్రసాదించడానికి అని చెప్పేసి ప్రత్యేకించి ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేసుకుంటారు. అంటే ఏ వారానికి ఆ వారం ప్రత్యేకతను, ఓన్లీ శుక్రవారానికి ఎంత ప్రత్యేకత? శ్రావణ మాసంలో చాలా ముఖ్యమైనటువంటిది ఈ 2వ శుక్రవారము. అదేవిధంగా ప్రతి శుక్రవారము కూడా మంచిదే. శ్రావణ మాసంలో ప్రతి దినము కూడా ఆ అమ్మవార్ల యొక్క శక్తి ఉండేటువంటి దినంగా మనం చెప్పుకుంటాం. అందులో ప్రత్యేకించి 2వ శుక్రవారం మాత్రం మనం ప్రత్యేకించి అమ్మవారిని వరలక్ష్మీదేవిగా పూజించుకుంటాం. శ్రావణ శుక్రవారం రోజు మనం డాక్టర్ రక్షిత గారి ఇంట్లో ఉన్నాం. ఈ శ్రావణ శుక్రవారం ఎలా జరుగుతుందో ఇప్పుడు వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? చాలా బాగున్నాను. ఎలా జరుగుతుంది అండ్ ఎన్నోసారి ఇలా జరపడం? అంటే ప్రతి శ్రావణ శుక్రవారం ఇలా జరుపుతూ ఉంటారా? ప్రతి శ్రావణ శుక్రవారం జరుపుతూ ఉంటాం, కానీ ఇక్కడ ప్రాసెస్ చేంజ్ ఉంది. మేము కేరళ మేల్లో జరుపుతూ ఉంటాము. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా, ప్రతి ఇయర్ కొత్త రకంగా జరుగుతుంది. కొత్తగా అంటే నేను కేరళ మోడల్లోనే చేస్తుంటాను ఎప్పుడు. అంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క నోము నోచుకోవడం అనమాట. ఒక్కొక్కసారి అమ్మవార్లను నోచుకోవడం, ఇంకొకసారి పాత్రలు నోచుకోవడం, ఇంకొకసారి దుస్తులు నోచుకోవడం అని ఉంటది. ఇప్పుడు ఇక్కడ ప్రాసెస్ లో చేస్తున్నాను వరలక్ష్మి వ్రతం. అంటే కేరళలో ఒక్కొక్కటి నోపుకుంటారా? ఒక్కొక్కటి వస్తువుగా నోపించుకుంటారు అన్నట్టుగా. ఇప్పుడు మనం తెలంగాణ ప్రాసెస్ లోనే ఇప్పుడు పంతులు గారు చెప్పిన విధంగానే చేస్తున్నాం వరలక్ష్మి వారి వ్రతం. ఫస్ట్ టైమా మీరు తెలంగాణలో? లేదండి, 3rd టైం. కానీ ఒక్కొక్క అయ్యవారు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు కదా ప్రాసెసింగ్, ఆ రకంగా చేస్తున్నాం. ఏం చేస్తుంటారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ వారం? మేము చేసేది ఏంటంటే, ఆ ముత్తైదువులందరినీ ఇన్వైట్ చేసి అందరం చప్పట్లు వేస్తుంటాం. ఖచ్చితంగా మా ప్రాసెస్ ప్రకారం అయితే వచ్చిన ప్రతి ముత్తైదువ ఇక్కడ చప్పట్లు వేసుకొనే వెళ్ళాలి. దాని తర్వాత అందరికి వాయనాలు ఇచ్చి ముత్తైదువులందరికీ కాసేపు మాకు మేము ఏదైనా సరదాగా ఆడుకొని వెళ్తుంటాం అన్నట్టు. అదే కేరళ స్టైల్లో ఆడుకోవడం? ఇది కేరళ స్టైల్లోనే. మన స్టైల్ అయితే ఇదంతా ఉండదండి. జస్ట్ వస్తారు, అందరికి అభిషేకం చేసుకొని పూజ చేసుకొని వచ్చిన ముత్తైదువులకి రవిక ముక్కలు, పండ్లు, వాయనాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రత్యేకంగా లంచ్ కూడా ప్రిపేర్ చేసినట్టున్నారు? కంపల్సరీ ప్రతి ఇయర్ చేస్తుంటాం.
భోజనం పెట్టి ప్రతి ఒక్కరికి పంపిస్తాను. నేను వరలక్ష్మి ఈ రోజనే కాకుండా శ్రావణంలో ప్రతి శుక్రవారము 5గురికైనా 11 మందికైనా వాయనం ఇచ్చే పంపిస్తాను. ఈసారి ఎక్కువ ఉన్నారా పోయినసారి కంటే? ఈసారి తక్కువ ఉన్నారు, ఇంకెక్కువ ఉంటారు. వారిని ఇలాగే అలంకరిస్తారా? వేరే వేరే ఏమైనా ఉందా? ఇది ఫస్ట్ టైం ఇట్లేనే? లేదండి, ఇంకా ఇంకా ఎక్కువగానే అలంకరిస్తాము అంతే. అంటే డిఫరెంట్ గా అట్లా ఏం ఉండదు. మంగళవారం రోజు మంగళగౌరి వ్రతంకి ఒక రకంగా, ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా, ఇక నచ్చినట్టుగా వస్త్రాలు మన ఇష్టాన్ని బట్టి అంతే. ఎప్పుడు ఇక్కడే జరుపుకుంటారా? లేదండి, మేము ఇది కరీంనగర్లో 3rd టైం, 3 years అవుతుంది కరీంనగర్లో. అంతకుముందు ఎక్కడ సిరిసిల్లలో జరుపుకున్నాం. అక్కడ కూడా సేమ్ ఇలాగే అందరిని పిలిచి అందరూ వచ్చేవాళ్ళు, కామన్ గా స్టూడెంట్స్, వర్కర్స్ అందరు వచ్చి అందరం ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎక్కువగా వచ్చే వాళ్ళందరూ చప్పట్లు వేయడానికే వస్తుంటారు అనమాట. అది చాలా ఎంజాయ్ అనిపిస్తుంది అందరికి, సరదాగా. ఎప్పుడు జరుగుతుంది మేడం? ఇప్పుడు ఉందా చప్పట్ల కార్యక్రమం? ఈ కార్యక్రమం అయిపోగానే పూజా కార్యక్రమం అవ్వగానే ఇప్పుడు మేము చప్పట్ల కోసం వెయిట్ చేస్తాం. తప్పకుండా చప్పట్ల తర్వాతనే వాయినాలు పడాలి. వాయనాల గురించి కూడా వెయిట్ చేస్తాం. తప్పకుండా మీకు ఇచ్చే పంపిస్తా.